ఇక తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వాటాలను తేల్చింది కేఆర్ఎంబీ. ఏడాది మిగిలిన కాలానికి ఏ రాష్ట్రం ఎంత నీటిని వాడుకోవచ్చో స్పష్టత ఇచ్చింది. శ్రీశైలం, నాగార్జున సాగర్లో ప్రస్తుతం మిగిలి ఉన్న జలాల్లో ఏపీకి 27 టీఎంసీలు, తెలంగాణకు 131 టీఎంసీల వాటా ఉంటుందని స్పష్టం చేసింది. ప్రస్తుత నీటి సంవత్సరంలో కృష్ణా జలాలను సమానంగా పంచాలని తెలంగాణ డిమాండ్ చేసింది. ఏపీ మాత్రం 2015లో కుదిరిన తాత్కాలిక ఒప్పందం ప్రకారం 66:34 నిష్పత్తికి కట్టుబడి ఉండాలని పట్టుబట్టింది. ఈ నెల 11 నాటికి ఏపీ 646 టీఎంసీలను తరలించిందని, తాము 2014 టీఎంసీలను మాత్రమే వినియోగించుకున్నామని తెలంగాణ ఈఎన్సీ కృష్ణా బోర్డు చైర్మన్కు తెలిపారు. అయినా తాత్కాలిక సర్దుబాటు ప్రకారమే కేటాయింపులు చేశారు. ఈ నెల 21న జరిగిన బోర్డు సమావేశం మినిట్స్ను 2 రాష్ట్రాలతో సంప్రదింపుల అనంతరం కేఆర్ఎంబీ విడుదల చేసింది. మరోవైపు కృష్ణా జలాల పంపిణీపై నేటి నుంచి బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ఎదుట వాదనలు ప్రారంభం కానున్నాయి.